గం గణపతయే నమః. ఓం విశ్వక్సేనాయ నమః. మనము ఈ 104వ రోజున శ్రీ నృసింహ పురాణంలో భారద్వాజ మహర్షి సూత మహాముని సహస్రానీకుడనేటువంటి ఆ రాజు యొక్క చరిత్ర గురించి, విష్ణు భగవాను యొక్క అవతార కథలను గురించి ప్రశ్నించడం, అంతా సూతుల వారు ఆ సహస్రానీకుడనేటువంటి రాజు ఎంతో భక్తితో ఆ బ్రాహ్మణి యందు భక్తి గలవాడై పట్టాభిషిక్తుడై ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ ఉండేటువంటి సమయంలో పురాతన సుకృతం చేత విభవావతారమూర్తి అయినటువంటి ఆ నరసింహస్వామి వారి యందు భక్తి ప్రపత్తులు కలిగి ఉండడం, అంతా ఒకనొక శుభదినంబన భృగు మహర్షి అతని యొక్క రాజ్యమునకు విచ్చేయడం, అంతా అర్ఘ్యపాద్య ఆసనం కూడా ఇచ్చి సత్కార్యములు నిర్వర్తించడం. అడుగమ్మట ఆ సహస్రానికుడైనటువంటి రాజు ఆ భృగు మహర్షిని శ్రీ నృసింహ పురాణములు నృసింహస్వామి వారి యొక్క పూజ, భక్తి, విధి విధానములు, మహాత్మ్యము, పూజా ఫలితముల గురించి భక్తి శ్రద్ధలతో ప్రశ్నించడం, అంత భృగు మహర్షి మార్కండేయ మహర్షిని ప్రేరేపించి అరణ్యములకు తపస్సు కోసం వెళ్ళడం ఇత్యాది అంశములను మనం నిత్యము కూడా ఆ నృసింహ భగవానుని యొక్క అనుగ్రహం చేత తెలుసుకుంటున్నాం. దానిలో భాగంగా క్రితం రోజు వరకు మనము ఆ గృహస్థుడి యొక్క ధర్మాలని అన్నింటినీ కూడా సవివరంగా మనం తెలుసుకోగలిగాం. ఈ రోజున భగవంతుని యొక్క అనుగ్రహం చేత ముందుగా మనం గృహస్థు ఏ విధంగా స్వామివారి యందు భక్తి ప్రవర్తన కలిగి ఉండాలి, ఆ స్వామివారిని ఏ విధంగా మనం ప్రార్థన చేసుకోవాలి అని తెలుసుకుంటాం. రాబోయేటువంటి రోజున ఇతర ధర్మముల గురించి కూడా మనం, ఇంకా ఆ వానప్రస్థ ధర్మములు, ఇతర ధర్మముల గురించి కూడా మనకి ఏ విధంగా శ్రీ నృసింహపురాణంలో తెలియజేసినారు అనేటువంటి అంశాలను కూడా తెలుసుకోబోతాం. ముందుగా ఈ రోజున నృసింహస్వామి వారి యొక్క స్తుతి మనం చేసుకుంటున్నాం. నమస్తే నరసింహాయ నమస్తే గుణసింధవే నమస్తే సార్వభౌమాయ జయ జయ లక్ష్మీ నరసింహాయ తే నమః. ఉదయరవి సహస్రజ్యోతితం రూక్షవీక్షం ప్రళయజలదినాదం కల్పకృద్బంహి వక్రం సురపతిరిపువక్షస్థోదరక్తోక్షితాంగం ప్రణతవయహరం తం నారసింహం నమామి. ప్రళయరవికరాళాకార రుచక్రవాలం విరళయదురోతితాశాంతరాలం ప్రతిభయ తమకోపాప్యుత్తోచ్చాట్టహాసిన్ దహ దహ నరసింహాసయ్య వీర్యాహితం మే సరసరభస పాదాపాద భారాభిరావా ప్రచకిత చల చలస చల ప్రకటిత ప్రచకిత ప్రచకిత చల సప్తద్వందలోకస్థతస్త్వం రిపురుదిరనిషేకో దేవ సోనాంఘ్రిశాలిం దహ దహ నరసింహాసయ్య వీర్యాహితం మే తవ ఘన ఘన ఘోషో ఘోరమాఘ్రాయ జంఘా పరిఘమలఘమారు వ్యాజతే యోగిరించ గణగణితమాగాద్దైత్య జంఘాల సంఘో దహ దహ నరసింహాసంచ వీర్యాహితం మే కదకి కదక రాజద్ఘాతకాగ్య స్థలాభ ప్రకటపటతడిత్తే సత్కటిష్టాదివట్వి కడుక కడుక దుష్టారోప దుష్టి భ్రముష్ట దహ దహ నరసింహాసయ్య వీర్యాహితం మే ప్రఖరణకర వృదోద్ధాత రూక్షాది వక్షశిఖరి శిఖర రక్తైరాక్త సందోహ దేహ శుభలిభ శుభసుక్షే భద్రగంభీరనాభే దహ దహ నరసింహాసయ్య వీర్యాహితం మే స్వరయతి తవ సాక్షాత్సైవ నక్షత్రమాలా చవిత వక్షో వ్యాప్త నక్షత్రమార్గం హరిధర హరిధరధర హరిధరధర హరిధరధరజరహ్గాన్వాసక్తద్వయాహో దహ దహ నరసింహాసయ్య వీర్యాహితం మే
కటు వికట సద్ఘో సఘో కకుట వికట సఘోద్ఘట ఘట్టనాస్థ భూయో ఘనపటల విశలాకాశలబ్దావకాశం కరిపరిఘ విమర్ద ప్రోద్యమం జాజతస్తే దహ దహ నరసింహాదయ్య వీర్యాహితం మే హఠలుట దగిష్టోత్కంఠదష్టోష్ట విద్యుత్సద శతకఠినోరః పీడ విదుష్టునిష్టాం పడతిను కంఠాదిష్ట ఘోరాంత్రమాల దహ దహ నరసింహాదయ్య వీర్యాహితం మే హతబహు మిహినాభా సయ్యజంధారణం ఘోహుత బహు బహుహేతి హిరేవికానందహేతి అహిర విహితమౌహం సంవహ స్వైంఘమాశ్యం దహ దహ నరసింహాదయ్య వీర్యాహితం మే గురు గురు గిరిరాజ కందరాంతర్గతేవా దినమణిమణి శృంగే వాంతవన్య ప్రదీప్తే దదదతి కటుదంస్తే వీషనో దిగ్భవక్త్రే దహ దహ నరసింహాదయ్య వీర్యాహితం మే అధరిత విబుధాబ్ధిజ్ఞానధైర్యం విదీజ్య జివిదముదదీ శ్రద్ధాపితేందారినాశం విదదతి కటాహోద్ఘాటనేత్తాట్టహాసం దహ దహ నరసింహాదయ్య వీర్యాహితం మే త్రిభువన తృణమాత్రత్రాణ తృష్టాత్రనేత్ర త్రయమతిలగితాత్తి విష్టవావిష్టవాదం నవతర రవితామ్రధారయం రూక్షవీక్షం దహ దహ నరసింహాదయ్య వీర్యాహితం మే భ్రమత విభవ భూభృద్ధూరి భూభారదభి విభవ భ్రూ విభ్రమాద భ్రసుభ్ర విభుభవయ భేతద్భాసి భో భో విభోభీ దహ దహ నరసింహాదయ్య వీర్యాహితం మే శ్రవణ ఖచిత చంచత్ కుండలోల్లాచి గంధ భృగుటి కటులత కటులలాట శ్రేష్టనాసారుణోష్ట వరద సురద రాజకేశరో సారితారే దహ దహ నరసింహాదయ్య వీర్యాహితం మే ప్రవికచకచదాదరత్నకోటీరశాలిన్ ప్రవికచకచదాదరత్నకోటీరశాలిన్ గలగత గలద్రోదుష్ గలగత గలదుశ్రోదార రత్నాంగధాడ్య కనక కటక కాంతి శింజిని ముద్రికావన్ దహ దహ నరసింహాదయ్య వీర్యాహితం మే హరిధరవశిఖేతౌ చాపబాణంగదాన్ సన్ము సలమపి కపాలం చాంకుశం పాశశూలం దదదపి విద్యుతాంధ్రస్వగ్విభిన్నారి వక్షో దహ దహ నరసింహాదయ్య వీర్యాహితం మే చట జట చట దూరం మోహజన్ భామయారిం కడి కడి కడికాయం జ్వాలయాస్ఫూటజస్వ జహి జహి వేగం శాస్త్రవం సానుబంధం దహ దహ నరసింహాదయ్య వీర్యాహితం మే విధిభవ విబుధేశ భ్రామకాగ్నిస్ఫులింగ ప్రసవి వికటదంష్టోజ్జిహ్వావక్త్రనేత్ర కలకల కల కలకల కలకాలం బాహి మాం దేశు భక్తం దహ దహ నరసింహాదయ్య వీర్యాహితం మే కురు కురు కరుణాం త్వం శంకురాం దైత్యభూతే దిశ దిశ దిశతాం మే శాశ్వతిం దేవదృష్టిం జయ జయ జయమూర్తేనాప్తనేత వ్యపేక్షా దహ దహ నరసింహాదయ్య వీర్యాహితం మే స్తుతిర్యమహిరగ్ని సేవితానారసింహీ తననివపరిశాంతామాలినీ శాభితోలం తదఖిల గురుమాగ్ర్యసీద రూపామహద్ధి సునియ
మనయ కృత్యై సద్గుణై నిత్యయుక్త దిగుజ తిలక సూను సద్ధితార్థానుసారీ నరహారీనుతిమేతాం శత్రు సంహార హేతుం అక్కుత సకల పాప ధ్వంసినీం యః పడేతాం వ్రజతి నృహరిలోకం కామలోవాది ముక్త వ్రజతి నృహరిలోకం కామలోవాధిముక్త. శ్రీమత్ కవికులక తిలక శ్రీమత్ త్రివిక్రమ పండితారాధ్యవరతమైనటువంటి శ్రీ నృసింహస్తుతి బహుళ దివ్యమైనటువంటిది, మంగళప్రదమైనటువంటిది. దీనిని ఒక్కసారి జీవితంలో విన్నా ఎన్నో పాపములు నశిస్తాయి. ఇంకా మనం ఈ నృసింహ పురాణంలో ఇటువంటి మహత్తరమైనటువంటి నృసింహస్వామి వారి యొక్క దివ్య మంగళప్రదమైనటువంటి స్థుతిని విన్నాము. తదుపరి వానప్రస్థ ధర్మములను ఆ హరీతుడి యొక్క మాటల్లో విందాం. ఓ మహాశైలారా, ఇప్పుడు ధర్మములలో శ్రేష్టమైనటువంటి వానప్రస్థం యొక్క ధర్మాన్ని గురించి వివరిస్తున్నాను, శ్రద్ధగా వినండి అన్నారు హరీతులు వారు. గృహస్థుడు పుత్రులను మనుములను చూచి తల నెరవగా తన భార్యను పుత్రులకు అప్పజెప్పి తన శిష్యులతో కలిసి తపస్సు చేసుకోవడం మనకు సరైనటువంటి స్థలం మనకు వెళ్ళాలి. పూర్వకాలము అడవులకు వెళ్ళేటువంటి వారు ఇప్పుడు వారు యథావిధిగా ఎవరికి తోచినటువంటి విధిగా వారు సదుపాయములను అమర్చుకోవాలి. జడలు, నార వస్త్రములు, గోళ్ళు, రోమములు ధరించి యజ్ఞానికి చెప్పినట్టు అగ్నిలో హోమమును చేయాలి. ఆకులు గాని, స్వయంగా మలచినటువంటి ఆహార ధాన్యములు గాని, కందమూలాలు గాని ఆహారంగా తీసుకోవాలి. త్రికాలముల యందు స్నానము చేసి కఠోరమైనటువంటి తపస్సును ఆచరించాలి. వరాక మొదలైనటువంటి వ్రతాలను పాటిస్తూ వానప్రస్థుడు పక్షానికో అంటే 15 రోజులకో నెలకో అంటే మాసమునకు ఒకసారి భోజనం మాత్రమే చేయాలి. లేదా పగలు రాత్రి 4వ భాగంలో కానీ 8వ భాగంలో కానీ ఒక్కమారు మాత్రమే భోజనాన్ని చేయాలి. 6 రోజులకు ఒకసారి మితంగా భోజనం చేయాలి లేదా వాయుభక్షణం చేయాలి. నృసింహపురాణం ద్వారా ఈ సాంప్రదాయము, ఈ యొక్క ధర్మము ఈ యొక్క చెప్పబడింది. ఈ యొక్క వానప్రస్థ ధర్మములలో చెప్పబడింది. అంతేకాదు వేసవి కాలములో పంచాగ్నుల మధ్య కూర్చుని, వర్షాకాలములో వర్షము లేనప్పుడు బయటే కాలం గడపాలి. హేమంత ఋతువులో నీళ్లలో నిలిచి తపస్సును ఆచరించాలి. ఈ విధంగా ఆత్మశుద్ధి చేసుకుని భావన ద్వారా అగ్నిని మనస్సులో నిలుపుకుని ఉత్తర దిక్కుగా వెళ్ళాలి. శరీరం పడిపోయే వరకు అడవిలో లేదా తాను ఏర్పరచుకున్నటువంటి పవిత్రమైనటువంటి ఆ తపస్సు కోసము కానీ ధ్యానం కోసము కానీ ఏర్పరచుకున్నటువంటి ఆ స్థలంలో మౌనంగా బ్రహ్మను పరబ్రహ్మను స్మరిస్తూ ఆ శ్రీహరి స్వరూపమైనటువంటి విభవావతారమైనటువంటి ఆ నరసింహస్వామి వారిని, దేవతలకు ప్రభు అయినటువంటి ఆ ప్రహ్లాద వరదైనటువంటి ఆ నరసింహస్వామి వారిని సదా స్మరిస్తూ ఎవరైతే శరీరాన్ని విడిచిపెడతారో ఆ శరీరాన్ని అలా కనుక విడిచిపెడితే బ్రహ్మలోకంలో పూజించబడతాడు. సత్వగణం కలిగి తపస్సు చేసి సమాధి అయినటువంటి వాడు, ఆ సమాధి స్థితిని పొందినటువంటి వాడు, పాపములన్నీ కూడా నశించిన వాడి ప్రశాంత మనస్సుతో ప్రశాంత చిత్తుడి ఆ భక్తుడు విష్ణు యొక్క సాయుధ్యాన్ని పొందగలుగుతాడు. ఆ నరసింహస్వామి వారి యొక్క మహిమ చేత అనుగ్రహము చేత అని హరీతుల వారు ఈ విధంగా శ్రీ నృసింహ పురాణంలో మనకు తెలియజేశారని తెలియజేస్తూ ఈ రోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణహితాయ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హిరణ్యకశిపుంయస్య కోపాగ్నౌ శలభాయతః సర్వాంతర్వ్యాపినే ప్రహ్లాద వరద జయ జయ లక్ష్మీ నారసింహాయతే. దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.